ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. ఈరోజు మూవీ అప్డేట్స్. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా తెరకెక్కబోతోంది. బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే, అంచనాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ ఇప్పుడు అదే సినిమా ఇండస్ట్రీలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. సో ఈ వారణాసి ప్రాజెక్టు బడ్జెట్ కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఒకప్పుడు ఓటీటీ హక్కులే సినిమాకు సగం బడ్జెట్ తీసుకొస్తాయని భావించిన నిర్మాతలు ఇప్పుడు మారిపోయిన మార్కెట్ పరిస్థితుల మధ్య లెక్కలు మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? 1200 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు ఖర్చు అవుతుందనే వార్తలు నిజమేనా? రాజమౌళి నిజంగానే ఒత్తిడిలో ఉన్నారా? మహేష్ బాబు గారి కెరీర్లో ఇది అత్యంత రిస్కీ ప్రాజెక్టుగా మారబోతోందా? ఎందుకు ఇంత భారీ చర్చ? సాధారణంగా ఒక తెలుగు సినిమా బడ్జెట్ 100 నుంచి 300 కోట్ల మధ్య ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు వస్తే 500 నుంచి 700 కోట్ల వరకు వెళ్తాయి. ఇది కూడా మనకు తెలిసిందే. కానీ వారణాసి సినిమా గురించి వస్తున్న అంచనాలు మాత్రం మరో స్థాయిలో ఉన్నాయి. 1200 కోట్లు, 1300 కోట్లు అని, కొన్ని వర్గాలు 1400 కోట్లు అని రకరకాలుగా చెప్తున్నారు. సో ఈ సంఖ్యలు నిజమైతే ఇది కేవలం తెలుగు సినిమాయే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టులతో ఒక్కటిగా నిలుస్తోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అంత భారీ పెట్టుబడి పెట్టిన తర్వాత దాన్ని తిరిగి ఎలా రాబట్టాలి? రాజమౌళి అంటే విజయం. తను తీసినటువంటి ప్రతి మూవీలో మన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్ మగధీర కావచ్చు, ఈగా కావచ్చు, బాహుబలి, త్రిబుల్ ఆర్, ప్రతి మూవీ ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ ముందుకెళ్ళి రికార్డు బద్దలు చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సినిమా గత రికార్డులను చెరిపేసింది. అందుకే నిర్మాతలకు ఆయనపై నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కథ కాదు, బడ్జెట్. మరి సినిమా ఎంత గొప్పగా ఉన్నా వ్యాపారపరంగా లెక్కలు సరిపోవాలిగా. ఓటీటీ మార్కెట్ మారిపోయిందా? కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు. ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు భారీ మొత్తాలు ఖర్చు చేశాయి. స్టార్ హీరో సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టి హక్కులు కొనుగోలు చేశాయి. అప్పుడు నిర్మాతలు కూడా ఒక లెక్క వేశారు. థియేట్రికల్ బిజినెస్ కాకపోయినా ఓటీటీ డీల్తో పెద్ద మొత్తంలో రికవరీ అవుతుందని. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఓటీటీ కంపెనీలు లాభాలపై దృష్టి పెడుతున్నాయి, అనవసర ఖర్చులను తగ్గిస్తున్నాయి. దీంతో భారీ సినిమాలకి గతంలో వచ్చినంత విలువ ఇప్పుడు రావడం లేదు. ఇదే నిర్మాతల ఆందోళనకు కారణమవుతోంది. మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కానీ ఈ సినిమా కేవలం తెలుగు మార్కెట్ కోసం కాదు, గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తోంది. ఇక్కడ మహేష్ బాబు కొత్త సవాలు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, యూరప్, లాటిన్ అమెరికా లాంటి కంట్రీలో కూడా ఈ మూవీ సినిమా ప్రభావం చూపించాల్సినంత అవసరం ఉంటుందా? అందుకే ఈ ప్రాజెక్టు విజయం మహేష్ బాబు కెరీర్లో కొత్త అధ్యాయం రాయగలదు. అలాగే రిస్క్ కూడా అంతే పెద్దది అని ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి విషయంలో షూటింగ్ షెడ్యూల్ తగ్గించడం, ఖరీదైన విదేశీ లొకేషన్లకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను ఉపయోగించడం, టెక్నికల్ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నాయట. ఇది సినిమా నాణ్యత తగ్గించడమే కాదు, అవసరం లేని ఖర్చులను తగ్గించడం. రాజమౌళి ఎప్పటి నుంచో ప్లానింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి రూపాయి తెరపై కనిపించేలా చూసేందుకు ప్రయత్నిస్తారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఒకే ఒక ప్రశ్న ఇదే. 1200 కోట్ల బడ్జెట్ అయితే ఈ మూవీ రికవరీ ఎలా చేస్తుంది? థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, ఆడియో, ఓవర్సీస్ బ్రాండ్ టైఅప్స్ అయితే ఇవన్నీ కలిపి
భారీ ఆదాయం రావాలి. అంటే ఈ సినిమా కేవలం హిట్ అయితే సరిపోదు, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలి. సో మనం ఇంత ముందుకు చూసుకున్నట్టుగానే రాజమౌళి గారు తీసినటువంటి మూవీస్ ఏదైనా ఇండస్ట్రీని అంటే తను చేసిన ప్రతి మూవీ కూడా రికార్డు బద్దలైన విషయం అందరికీ తెలిసిందే. సో ప్రపంచవ్యాప్తంగా సంచలనం కూడా సృష్టించాలి. అప్పుడు మాత్రమే మన పూర్తి లాభాలు సాధ్యమవుతాయి. ఫ్యాన్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, రాజమౌళి ఉంటే భయం అవసరం లేదు అని. సో ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సందేహాలు వచ్చాయి. బాహుబలి సమయంలో వచ్చాయి, అలాగే త్రిబుల్ మూవీ టైంలో కూడా ఇలాంటి వార్తలు వినిపించడం చూసాము. కానీ చివరికి దాని ఫలితం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ మూవీస్ తీస్తున్నప్పుడు రికవరీ ఎలా వస్తుంది, మనకి బెనిఫిట్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా సినీ వర్గాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలా టెన్షన్ పడిన దానికి వచ్చినటువంటి ఫలితమే మన ప్రీవియస్గా మనకు తను తీసినటువంటి మూవీలో తెలుసు. అందుకే అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, వారణాసి సినిమా కేవలం మరో సినిమా కాదు, ఇది భారతీయ సినిమా మార్కెట్ భవిష్యత్తును పరీక్షించే ఒక ప్రాజెక్టుగా చెప్తున్నారు. ఇది విజయం సాధిస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు వస్తాయి. అయితే అదే విఫలమైతే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఒకటే, మహేష్ బాబు, రాజమౌళి మరియు ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ వారణాసి ప్రాజెక్టు పైనే ఉంది. ఈ భారీ ప్రయాణం చివరికి చరిత్ర సృష్టిస్తోందా లేక భారీ రిస్క్గా మిగిలిపోతుందా, దానికి కాలమే సమాధానం చెప్పాలి. సో ఇదండి మన రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ వారణాసి గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ని. థ్యాంక్ యూ.